ఇప్పుడు మన పెద్దోళ్ళు ఒక సామెత ముచ్చట చెప్తారు. పండుకున్నోన్ని నిద్ర లేపొచ్చు. కానీ పండుకునేటట్టు నటించేటోళ్ళని ఎవ్వరు నిద్ర లేపలేరు. ఎందుకు చెప్తున్నా ఈ సామెత అనేది చెప్తా. దానికంటే ముందు ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోరి. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మన ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలందరూ ఓట్లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పెట్టింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏముండాలి? తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఉండాలి కదా. ఇప్పుడు ఎవరికైనా సరే నువ్వు ఏ రాష్ట్రం అన్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అల్టిమేట్ ఆయనకి ఏం ప్రయోజనం ముఖ్యం అనుకుంటారు? ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దుగాల 5 ఏళ్ల తర్వాత ఈడికే వచ్చి ఓట్లు అడగాలి కదా. ఓట్లు వేయాల్సింది ఎవరు? మనమే కదా. మన తెలంగాణ ప్రజలే వేయాలి కదా ఓట్లు. ఇప్పుడు వేరే రాష్ట్రంలో వచ్చి అయితే ఓటు వేయరు కదా. మన దగ్గర మనోళ్ళే వేయాలి కదా. ఎవరిని మనం ముఖ్యమంత్రిగా ఉంచుకోవాలనుకుంటే మనమే ఓటు వేయాలి కదా. కానీ రేవంత్ రెడ్డి గారి తీరు ఎట్లుంది అంటే, తెలియదా, తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా, లేకపోతే నాకు తెలిసినా కూడా నేను ఇట్లనే బిహేవ్ చేస్తా, ఇక నేను ఇట్లనే ఉండదలుచుకున్నా, మీ సావు మీరు జావుర్రి అన్న లెక్క రైతులని ఇడిచిపెట్టిండు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు ఇయ్యొచ్చు, రైతులకి పంటలకు నీళ్లు ఇయ్యొచ్చు అని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దగ్గర ఓ రిటైర్ ఇంజనీర్లు అయితే ఓ 10 మంది రాక సంతకాలు పెట్టి ఒక లెటర్ రాసిరు ప్రభుత్వానికి. అది కూడా చూపిస్తాను నేను మీకు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా చూపిస్తా. దానికంటే ముందు చెప్పాల్సింది చాలా ఉంది. నిజానికి రైతులు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు రైతులు ఏమనుకుంటున్నారంటే కరువు వచ్చిందేమో అనుకుంటున్నారు. కరువు వచ్చింది. కరువు ప్రకృతి సృష్టించిన కరువు అది. కానీ పాలకులు కక్షగట్టి మనకి ఇబ్బంది పెడుతున్నారు. అది తెలుసుకోవాలి రైతులందరూ. ఇప్పుడు ఇట్లాంటి కరువులు వచ్చినప్పుడు అవసరం పడుతుందనే కాళేశ్వరంని కట్టిన దాని ఉద్దేశం ఏంటి అంటే, ఇట్లాంటి కరువులు వచ్చినప్పుడు కూడా ఉపయోగపడుతుందని కాళేశ్వరం కట్టింది. నిజానికి ఇప్పుడు ఇన్ని రోజులు చాలా ఏండ్ల రాక కాళేశ్వరము పనికొచ్చిన దానికంటే ఎక్కువ ఇప్పుడు పనికి రావాలి. సాగునీరు తాగునీరు రెండింటి కోసమని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. ఇప్పుడు పంటలకు ఇబ్బంది అవుతుంది అని ఊర్లలో రైతులు మొత్తుకుంటారు కదా. ఇంకో 2 నెలలు అయితే సిటీలలో ఉండేటోళ్ళకి కూడా ఆ కష్టం తెలుస్తుంది. తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుంది. మనం సమ్మర్లో ఎట్లయితే మొత్తం వాటర్ ట్యాంకర్లు తెప్పించుకుర్రో, ఇప్పుడు వర్షాకాలం కూడా అట్లనే తెప్పించుకునే పరిస్థితి వస్తుంది. ఎల్నినో ఉంది, సూపర్ ఎల్నినో అంటుర్రు. మొత్తం కరువు వస్తుంది. ఎక్కడికక్కడ ఏ రాష్ట్రాలందరూ కూడా మీరు ఆ వాటర్ సోర్సెస్ మీద దృష్టి పెట్టుర్రి అని ఓ దిక్కు మొత్తుకుంటా ఉంటే, ఉన్న నీళ్ళని కక్షతోని నేను వాడా, రైతులకి నీళ్ళు ఇయ్యమన్న లెక్క నిన్నైతే బహిరంగ సభలో డైరెక్ట్ చెప్పేసినట్టే. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లున్నాయని. మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయిరు కదా, అక్కడ నీళ్లున్నాయి, అక్కడ నుంచి పంపు చేయొచ్చు, తీసుకోర్రి అని అంటే ప్రభుత్వం ఎట్లా వాదిస్తుందంటే అసలు నీళ్ళే లేవు. మొత్తం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉంది ఎంత వరద పోతున్నది ఇప్పుడు అక్కడి నుంచి అని. మొత్తం ఇడిచి పెడితే కిందికి వెళ్ళిపోతున్నాయి అవి. మన దగ్గర నీళ్లు లేవు, రైతులకు నీళ్లు లేవు. కానీ కింద మనం విడిచిపెట్టిన నీళ్లతోని కింద ఏపీకి పట్టసీమకి నిన్న మొన్న చూస్తాం కదా, మనం పంపులు ఆన్ చేస్తే మొత్తం నీళ్లు దునుకుతున్నాయి. మన రైతుల కండ్లల్లా కన్నీళ్లు దునుకుతున్నాయి. గట్ల వాళ్ళ దగ్గర పైపుల నుంచి నీళ్లు దునుకుతున్నాయి. పాలకులకి రాజకీయాలు చెయ్యొచ్చు. ఇప్పుడు మొన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడారు, రాజకీయం చెయ్యొచ్చు కానీ మరీ గిట్లా రైతుల కన్నీళ్లతోని రాజకీయం చేస్తారా? 7 లక్షల కోట్లు ఏం అవినీతి, ఏం మాట్లాడుతున్నారు? నీళ్ళిచ్చే అవకాశం ఉంది, ఎందుకు రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు? నిజంగా తెలంగాణకు అన్ని ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, అక్కడ వరద ఉంది, సౌలతులు ఉన్నాయి. కానీ లేనిదల్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధి. కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని రైతుల మీద తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. అలా ఇప్పుడు గతంలో చాలా సందర్భాలలో ప్రతిపక్ష పార్టీ ఒక విమర్శలు చేసింది. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం హైడ్రాతోని ఇల్లు కూలగొట్టారు చూసిరా. అప్పుడు ఏమన్నారంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా హైదరాబాద్ చుట్టుపక్కల, సో వాళ్ళకు ఓట్లు వేయలేదని ఆ కసిని ఈడ తీర్చుకుంటున్నారు అనేది గతంలో చాలా మంది అన్నారు. మరి రైతులు ఏం పాపం చేసిరు? మీకే ఓటేసిరు కదా, మిమ్మల్నే గెలిపించిరు కదా. రాజకీయం కోసమని రైతుల మీద పగ తీర్చుకున్న లెక్క అవుతుందా? నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంతో ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది. నీళ్ళు ఇయ్యం అనేది చెప్పదలిచిరిగా. రకరకాల రీజన్స్. నిజానికి అసలు కాళేశ్వరంని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలలో గెలవడానికి మెయిన్ వాడుకున్నదే కాళేశ్వరం. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు ఆ రోజు. ఇవాళ మళ్ళా
కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఆ కాళేశ్వరాన్ని పనికిరాని ప్రాజెక్ట్ లెక్క చూంచాలి అనే దానితోని రైతులను ఇబ్బంది పెడుతున్నారు తప్ప రాజకీయాల కోసం ఖచ్చితంగా వాడుతున్నారు దీన్ని. నేనంటుంది కాదు, చాలా మంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అవకాశం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి ఇరిగేషన్ ఇంజనీర్లందరూ ఒక లెటర్ రాసిరు. ఆ గాళ్ళ కంటే ఎక్కువ తెలుసా మనకి? ఎవరికైనా సరే ఇప్పుడు ఆయనే చెప్తారు, నేను గుంపు బేసర్ ఎలాంటి అందరితోని పనులు చేయించుకుంటా అని 1కి 2 సార్లు చెప్పారు కదా ఆయన. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లలో వాళ్ళ ఎక్స్పర్ట్లు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోవాలి. ఇంకా ఇంజనీర్ల కంటే ఎక్కువ తెలుసా మనకి? వాళ్ళు చెప్తున్నారు కన్నెపల్లి దగ్గర నీళ్లున్నాయి, ఎత్తి పొయ్యొచ్చు, ఎందుకు ప్రభుత్వం అటు దిక్క చర్యలు తీసుకుంటలేదని. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో తెలుసా? ఇక చూడుర్రి రేవంత్ రెడ్డి గారు, ఇది అసలు వరదలే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద వచ్చే వరద వస్తే వచ్చిపట్టుకోవడానికి అవకాశం ఏంటి? ఎత్తిపోసేది ఇది అసలు వరదే వస్తలేదు, నీళ్ళే వస్తలేదు అంటే ఏం నుంచి ఎత్తిపోయాలి అంటారు. వాళ్ళ అధికారిక వెబ్సైట్లలో కనిపిస్తాయి వరద వస్తలేవా, నీళ్ళు వస్తలేవా ఏంది అనేది. ఒకసారి వీళ్ళు ఇంజనీర్లు రాసిన లెటర్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇగో ఇది తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం వాళ్ళు నీళ్లు ఉపయోగించుకోవచ్చు అనేది వాళ్ళందరూ కలిపి ఒక లెటర్ రాసిరు. నీళ్లు ఉపయోగించుకోవచ్చు, ఎందుకు ఉపయోగిస్తలేదు ప్రభుత్వం అని. నీళ్లున్నాయి రైతుల ప్రయోజనం దృష్ట్యా, మాకున్న అనుభవం దృష్ట్యా, రైతుల ప్రయోజనాల దృష్ట్యా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఇప్పటికన్నా ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోర్రి అనే ఒక ఇంజనీర్లు అందరు రాసిరు లెటర్. ఇది ఇప్పుడు తెలియకపోవడం కూడా తప్పు కాదు, కానీ తెలుసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవడం కూడా కాదు, తెలుసు, అన్నీ తెలుసు, తెలియంది ఏం లేదు ఇంట్లో. కాకపోతే ఏంటి అంటే ఇయ్యొద్దు అనుకున్నారు కాబట్టి ఎందరు చెప్పినా వింటలేరు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ అనేదాన్ని ముందర పెడుతురు కదా, మేడిగడ్డది ఒక్కటే, మేడిగడ్డలో ఉన్న మస్తు పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు కుంగినాయి అంతే. సుందిల్లా అన్నారం దగ్గర పరిస్థితి మంచిగానే ఉంది కదా, మేడిగడ్డలో 2 పిల్లర్లే కుంగినాయి. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని పంపించవచ్చు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంజనీర్లు 10 రోజుల నుంచి మొత్తుకుంటున్నారు. గతంలో ఫుల్ వరదలు వచ్చినప్పుడు మనం చూసినాం కదా, ఘోరమైన వరద వచ్చినప్పుడు కూడా అంతటి వరదను కూడా తట్టుకొని అవి నిలబడ్డాయి, ఆ ప్రాజెక్టులు నిలబడ్డాయి. ఇప్పుడు అంతకంటే తక్కువనే వస్తుంది వరద, ఎందుకు మనం రైతులకు నీళ్ళు ఇస్తారేమో అంటారు. సరే ఎన్డీఎస్ఏ రీజన్ చెప్తుర్రు, ఆడ మేడిగడ్డ అన్నారం సుందిర దగ్గర ఎన్డీఎస్ఏ రీజన్ చెప్తురు కదా. మరి సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఉన్న పరిస్థితి ఏంది? ఎన్డీఎస్ఏ చెప్పిందా ఆడ నుంచి కూడా చేయకూరి అని? ఎన్డీఎస్ఏ రూల్ అంటేనేమో అన్నారం సుందిల్లా మేడిగడ్డకి ఎన్డీఎస్ఏని సాకుగా చూపిస్తున్నారు కదా. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఏంది పరిస్థితి? మరి అక్కడి నుంచి పంపించవచ్చు కదా, దానికి ఏ ఎన్డీఎస్ఏ అడ్డొచ్చింది? దీనికి సమాధానం చెప్పరు. ఎంతసేపు దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఏంటంటే కాళేశ్వరంను పనికిరాని ప్రాజెక్ట్ లెక్క చూంచాలి. ఇప్పుడు నీళ్ళు ఇస్తే కనుక అగో మీరే కదా కొట్టుకుపోయింది అన్నారు, మీరే కదా కూలిపోయింది అన్నారు, మళ్ళీ ఎట్లా నీళ్ళు ఇస్తున్నారు, అదే గదే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చిరట కదా అని రైతులు అనుకుంటారు. కాబట్టి రైతులు అనుకోవద్దు కాబట్టి దాని నుంచి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇస్తలేరు. చాలా క్లారిటీ ఇది, రైతులందరూ తెలుసుకోవాల్సింది. నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా మేము దాన్ని కూలిపోయిందని చెప్పినాం కదా, కాబట్టి దాని నుంచి నీళ్ళు ఇయ్యం. మహా మేధావులు చెప్తున్నారు ఇయ్యొచ్చు నీళ్లు అని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇయ్యొచ్చు అని. అయినా సరే ప్రభుత్వానికి తెలియదా అంటే తెలుసు, కానీ మొండికి పోతుంది దీంట్లో. రైతులు ఇబ్బంది పడితే పడని ఏమన్నా కానీ మేము మా పంతమే నెగ్గించుకుంటాం, రైతులకి నీళ్ళు ఇయ్యం. చాలా క్లారిటీగా. ఇంకొకటి నిన్న చాలా క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, ఆ నీళ్ళని ఇడిచిపెడితేనట భద్రాచలం మునిగిపోతుంది అని, మొత్తం కొట్టుకుపోతుందని. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటనే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ చాలా మంది ఇంజనీర్లు చెప్తున్నారు ఏమీ కాదు అని ఇంజనీర్లు చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ తెలుసా మనకి? తెలియదు కదా. రాజకీయ నాయకులకి ఇంజనీర్ల కంటే ఎక్కువ తెలుస్తుందా? తెలియదు కదా. అసలు కొట్టుకుపోదు, ఇయ్యర్రి మీరు నీళ్ళు ఇయ్యొచ్చు, ఎందుకు ఎండబెడుతున్నారు? బీళ్లు పడుతున్నాయి భూములు. ఏ నీళ్ల కోసం అయితే తెలంగాణ తండ్లాడిందో మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అట్లాంటి పరిస్థితి రావద్దు, అర్థం చేసుకోర్రి అని ఎంతమంది మొత్తుకున్నా రాజకీయం చేస్తున్నారు తప్ప దీన్ని రైతుల గురించి ఆలోచిస్తలేరు. కాళేశ్వరం ప్రాజెక్టుని రాజకీయం చేయాలనుకుంటుంది ప్రభుత్వం తప్పించి రైతుల గురించి ఆలోచిస్తలేదు అని 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ని చూసినప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. రైతులందరూ తెలుసుకోవాల్సింది కూడా ఏంటి అంటే కరువు ఉంది, కానీ కరువు నుంచి కాపాడే కాళేశ్వరం కూడా ఉంది మన దగ్గర.
కానీ దాన్ని వాడతలేదు ప్రభుత్వం. రైతులని ఇబ్బంది పెట్టదలుచుకుంది, రైతులని గోసబెట్టదలుచుకుంది కాబట్టే ఇవాళ రైతులకు ఇట్లాంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తెలుసుకోవాలి.